తిరుమలలో మరోసారి పింక్ డైమండ్ టాపిక్ తెరపైకి వచ్చింది. 2018లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ అంశంపై తాజాగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా క్లారిటీ ఇచ్చింది. మైసూర్ మహారాజు శ్రీవారికి బహుమానంగా ఇచ్చినదిగా చెబుతున్న రత్నం అసలు పింక్ డైమండ్ కాదని, అది కేవలం కెంపులు మాత్రమేనని స్పష్టం చేసింది. ఈ వ్యవహారం మొదట దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది 2018లో. అప్పటి తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలతో ఆయన ఆలయంలో ఉన్న అత్యంత విలువైన పింక్ డైమండ్ మాయమైందని పేర్కొన్నారు. దీనిపై అధికారిక స్థాయిలో విచారణ ప్రారంభమైంది. మైసూర్ ప్యాలెస్ లోని రికార్డులను, ఇతర ఆధారాలను పరిశీలించిన ఏఎస్ఐ సుమారు 60 పేజీల వివరణను అధ్యయనం చేసింది. మైసూర్లోని ఏఎస్ఐ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం 1945 జనవరి 9న మైసూర్ మహారాజు జయచామరాజచంద్ర వడియార్ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చారు. అప్పట్లో తాను బాల్యంలో ధరించిన హారాన్ని స్వామికి సమర్పించారని రికార్డుల ద్వారా స్పష్టమైంది. ఆ హారంలో కెంపులు, ఇతర రత్నాలున్నట్లు ఉంది గాని పింక్ డైమండ్ ఉన్నట్టు ఎక్కడా ఆధారాలు లేవని మునిరత్నం రెడ్డి పేర్కొన్నారు. అప్పటి విలువ 8,500గా నమోదైందని వివరించారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం వారు అప్పట్లో మైసూర్ రాజమాత ప్రమోదా దేవిని కలిసి వివరాలు తెలుసుకోవడం జరిగింది. మైసూర్ ప్యాలెస్ లోని ఆధారాలను, రాజమాత చెప్పిన విషయాలను పరిశీలించిన తర్వాత అందులో పింక్ డైమండ్ అనే ప్రస్తావన లేదని ఏఎస్ఐ తేల్చి చెప్పింది. 2018లో రాజకీయ రంగులు తీసుకున్న ఈ వ్యవహారం ఇప్పుడు మళ్లీ ప్రస్తావనకు రావడంతో తిరుమల ఆలయ పరిధిలో చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో ఊహాగానాలకు దారితీసిన ఈ రత్నం ప్రస్తుతానికి కెంపు రత్నంగా నిర్ధారణ కావడంతో ఈ వ్యవహారానికి తుది క్లారిటీ వచ్చినట్లేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.